ఈ రోజు క్లాస్లో మనం పాలినామియల్ చాప్టర్లో ఎక్సెస్ 2.2 ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ మనం చూడండి, ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వాడ్రిక్ పాలినామియల్స్ అండ్ వెరిఫై ద రిలేషన్షిప్ బిట్వీన్ ద జీరోస్ అండ్ ద కోఎఫిషియెంట్స్. ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్స్కి మనము జీరోస్ కనుక్కోవాలి, తర్వాత జీరోస్కి కోఎఫిషియెంట్స్కి ఒక రిలేషన్ కనుక్కోవాలి. ఓకేనా? ఫస్ట్ ప్రాబ్లం చూద్దామమ్మా. x స్క్వేర్ మైనస్ 2x మైనస్ 8. సో దీనికి మనం ఏం చేయాలి, ఫస్ట్ జీరోస్ కనుక్కోవాలి. సో ఇచ్చిన ఈక్వేషన్ ఫస్ట్ మనము p(x) అని తీసుకుందాము. మళ్ళీ p(x) ఈక్వల్ టు x స్క్వేర్ మైనస్ 2x మైనస్ 8. నెక్స్ట్ స్టెప్, టు ఫైండ్ జీరోస్ let p(x) ఈక్వల్ టు 0. సో జీరోస్ కనుక్కోవాలంటే ఇచ్చిన ఈక్వేషన్ ఫస్ట్ జీరోకి ఈక్వల్ చేసుకున్నాం. సో p(x) దీన్ని p(x) అనుకున్నాం కాబట్టి p(x) అంటే x స్క్వేర్ మైనస్ 2x మైనస్ 8 ఈక్వల్ టు 0. ఇప్పుడు చూడండమ్మా, సో జీరోస్ కనుక్కోవాలంటే మనం ఫస్ట్ ఎలా చేయాలంటే రఫ్లో చేస్తాం. చూడండి ఇక్కడ. సో ఈ ఫస్ట్ కాన్స్టెంట్ నెంబర్ని -8 ఇంటూ ఈ యొక్క ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ని మల్టిప్లికేషన్ చేయాలి. ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత, ఏం లేకపోతే 1 అని తీసుకుంటాం. -8 ఇంటూ 1 -8. ఇప్పుడు ఈ -8 మనం ఏ టేబుల్తోనో చూసుకోవచ్చమ్మా. మనం ఏ టేబుల్తో చూసుకున్నా మనకు ఈ సెంటర్లో ఈ -2 అనేది రావాలి. ఏ టేబుల్లో పోద్ది 8 అనేది, ఫస్ట్ 2 4 8 2 4 8. ఫస్ట్ సమ్ చేద్దాం. సో వీటిని సమ్ చేస్తే మనకి సెంటర్లో నెంబర్ రావాలి. 2 + 4 6. ఇక్కడ మనకి ఎంత ఉంది, 2 ఉంది. సో 6 సమ్ చేస్తే రాదు. ఇప్పుడు సబ్ట్రాక్షన్ చేద్దాం. 4 నుంచి 2 తీసేస్తే 2 సరిపోతుందా అంటే మీరు సమ్ము చెక్ చేసుకోవచ్చు, సబ్ట్రాక్షన్ చెక్ చేసుకోవచ్చు. సరిపోతుందమ్మా. సో ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి నెంబర్ పక్కన పెద్ద నెంబర్కి మైనస్ పెట్టండి, చిన్న నెంబర్కి ప్లస్ పెట్టండి. ఓకేనా? ఇప్పుడు సరిపోద్ది. ఇప్పుడు ఈ -2x ప్లేస్లో మనం ఏం రాసుకోవాలంటే +2x -4x అని రాసుకోవచ్చు, లేదా -4x +2x అని రాసుకోవచ్చు. ఓకేనా? ఎక్స్ స్క్వేర్ ఈ -2x ప్లస్లో ఈ రెండు రాసుకుంటాను, -4x + 2x అని. -4x + 2x -8 ఈక్వల్ టు 0. సో ఈ రెండు ఒక సెట్, ఈ రెండు ఒక సెట్. ఇక్కడ 2 x'లు ఉన్నాయి, ఒక x ఉంది. x కామన్ తీస్తాను. 2 x'లో x కామన్ తీస్తే ఒక x ఉంటుంది. -4x x కామన్ తీస్తాం కాబట్టి 4 ఉంటుంది. ప్లస్ ఇక్కడ చూడండి 2x -8. యాక్చువల్లీ మనకి చూడంగానే ఏం కామన్ లేవు అనుకుంటాం. ఇక్కడ x ఉంది, x లేదు కాబట్టి. ఇక్కడ 2 ఉంది. 2 టేబుల్ 8 పోతుంది కదా, 4 టైమ్స్ పోద్ది. కాబట్టి 2 కామన్ తీయచ్చు. 2 కామన్ తీస్తే ఇక్కడ x ఉంటుంది. -2 టేబుల్లో 8 సార్లు పోద్ది, 4 టైమ్స్. 2 4 8 కాబట్టి 4 కామన్ ఉంటుంది. ఈక్వల్ టు 0. సో ఇక్కడ x -4, ఇక్కడ x -4. x -4 కామన్ తీస్తాం. x -4 కామన్ తీస్తే ఇక్కడ x ఉంటుంది, ఇక్కడ +2 ఉంటుంది. x +2 ఈక్వల్ టు 0. సో దీన్ని 0కి ఈక్వల్ చేసుకుంటాము, దీన్ని 0కి ఈక్వల్ చేసుకుంటాం. x -4 ఈక్వల్ టు 0 ఆర్ x +2 ఈక్వల్ టు 0. సో -4 అవతలకి వెళ్తే ఏమవుద్ది, ప్లస్. x ఈక్వల్ టు 4 ఆర్ +2 అవతలకి వెళ్తే ఏమవుద్ది, -2. x ఈక్వల్ టు -2. Therefore 4, -2 are the zeros of p(x). ఓకేనా? ఇదమ్మా జీరోస్ కనుక్కున్నాం. ఇప్పుడు ఏం చేస్తాము, వెరిఫికేషన్ చేస్తాం. వెరిఫికేషన్ అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి, జీరోస్కి కోఎఫిషియెంట్స్కి వెరిఫై చేయాలి. సో మనకి ఇక్కడ 2 జీరోస్ వచ్చాయి. ఒకదాన్ని ఆల్ఫా అని తీసుకుందాము, ఒకదాన్ని బీటా అని తీసుకుందాం. లెట్ ఆల్ఫా ఈక్వల్ టు 4 అండ్ బీటా ఈక్వల్ టు -2. ఇప్పుడు అమ్మ వెరిఫికేషన్, సమ్ము ప్రొడక్ట్ రెండు వెరిఫై చేయాలి. ఫస్ట్ మనము సమ్ కనుక్కోవాలి. ఈ జీరోస్ని సమ్ చేయాలి, ఒక వాల్యూ వస్తుంది. అదేవిధంగా కోఎఫిషియంట్లో సమ్కి ఒక ఫార్ములా ఉంది, ఇది చేస్తాము. రెండు వాల్యూస్ ఈక్వల్ అవ్వాలి. ఓకేనా? ఫస్ట్ సమ్
సమ్ ఆఫ్ జీరోస్ సమ్ చేద్దాం. ఆల్ఫా ప్లస్ బీటా. ఆల్ఫా అంటే ఎంత 4 ప్లస్ బీటా అంటే -2. 4 ప్లస్ ఇంటూ -2. 4 - 2 అంటే 2. ఇది జీరోస్లో సమ్. అదేవిధంగా ఇప్పుడు కోఎఫిషియంట్లో సమ్. సమ్ ఆఫ్ జీరోస్ వెరిఫై చేయమన్నాడు కదమ్మా. జీరోస్కి కోఎఫిషియంట్స్కి జీరోస్ సమ్ కనుక్కున్నాము. ఇప్పుడు కోఎఫిషియంట్లో సమ్ కనుక్కోవాలి. ఫార్ములా మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ దట్ ఈక్వల్ టు ఫార్ములాలో మైనస్ ఉంది. మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ అంటే మనకి ఇచ్చిన ఈక్వేషన్ చూసుకుంటాం. కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ ఎంత ఉంది? -2. అంటే మైనస్ ఉంది ఆల్రెడీ. -2 బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఈక్వేషన్ చూసుకున్నారండి. ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత? ఏం లేకపోతే ఎంత? 1. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2/1. 2/1 అంటే 2. ఓకేనా? జీరోస్ని సమ్ చేసినా మనకు 2నే వచ్చింది. కోఎఫిషియంట్లో సమ్ చేసినా మనకి ఎంత వచ్చింది? 2నే వచ్చింది. ఓకే, రెండు ఈక్వలేనా? ఈక్వల్. ఇప్పుడు ప్రోడక్ట్ చేద్దాం. ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఈక్వల్ టు మల్టిప్లికేషన్ కదమ్మా, ఆల్ఫా బీటా. జీరోస్ మల్టిప్లికేషన్ చేద్దాం. ఆల్ఫా అంటే ఎంత? 4 ఇంటూ బీటా అంటే -2 దట్ ఈక్వల్ ప్లస్ ఇంటూ మైనస్ 4 2s are 8. జీరోస్ని ప్రొడక్ట్ చేసి ఎంత వచ్చింది ఆన్సర్? -8. ఇప్పుడు కోఎఫిషియంట్ చూద్దాం. ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఫార్ములా ఏంది? కాన్స్టెంట్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. కాన్స్టెంట్ టర్మ్ రెండు చూద్దాం ఈక్వేషన్స్లో. కాన్స్టెంట్ అంటే ఎంతమ్మా? -8. కాన్స్టెంట్ అంటే -8 బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే ఏం లేకపోతే 1 తీసుకున్నాం ఇందాక. -8/1 అంటే -8. ఓకేనా? సో జీరోస్ని ప్రొడక్ట్ చేసినా -8. అదేవిధంగా కోఎఫిషియంట్లో చూసుకున్నా కానీ -8. రెండు ఈక్వల్ అయినా ఈ విధంగా వెరిఫై చేస్తాము. సమ్ము జీరోస్ చేస్తాము, అదేవిధంగా సమ్ము కోఎఫిషియంట్లో ఫార్ములా వేసుకుని చేస్తాము. రెండు వాల్యూస్ ఈక్వల్ అవుతాయి. అదేవిధంగా జీరోస్ని ప్రొడక్ట్ చేస్తాము, ఒక వాల్యూ వస్తుంది. వాటిని కోఎఫిషియంట్లో కూడా ఫార్ములా వేసుకుని చేస్తే సేమ్ ఆన్సర్ వస్తుంది. ఇదమ్మా వెరిఫికేషన్. ఓకేనా?